శ్రీరాములయ్య టైంలో ఆ సినిమా టైంలో ఓపెనింగ్ రోజున ఆ ఒక అందరూ ఊహించని ఘటన నేను ప్రత్యక్ష సాక్షిని. టైంలో. లో జస్ట్ ఓ నా వెనక అంతే. రామానాయుడు స్టూడియో గేటు నుంచి ఉమ్, మళ్ళీ ఇంకొక ఎడ్జ్ వస్తుంది ఇక్కడ. అక్కడి నుంచి రైట్ కు ఒకటి పోతుంది, లెఫ్ట్ పోతే పద్మాలయ, రైట్ కు పోతే ఇట్లా మనం ఫిల్మ్ నగర్ లెక్క వస్తాం. ఆ కార్నర్ ఒక బిల్డింగ్ ఉంటది. ఉమ్, ఆ బిల్డింగ్ దగ్గర పోయేటప్పటికి వెనక టూ అని సౌండ్, డామ్ అని కాదు, ఓ అదొక రాల్టీ. నేను ఇలా తిరిగాను. అంటే సినిమాలో సౌండ్ వేరేలాగా వస్తుంది కదా. వేరే అది ఆ, సినిమాటిక్. ఆ, నాకు టివ్ అని వచ్చింది. నేను ఇలా తిరిగాను. ఆ, ఇలా తిరిగితే ఒక వేవ్ ఏదో ఇట్లా వచ్చి నన్ను ఇట్లా కొట్టింది. ఉమ్, నాకు ఇదంతా వాసింది. ఓకే. ఆ సౌండ్ కు సంబంధించిన వేవ్ ఏదో ఒకటి ఉమ్, ఉమ్, తగ్గి ఇటు తిరిగినా నా ముందు ఎప్పుడే రైట్ తిరిగాడు మా తోటకూర గారు. ఏమైంది అన్నాడు. పా అని ఆయన సారగిరి అనుకున్నా. ఓకే. ఆయన బర్ర పట్టేసుకుని పోయిండు. ఆ, ఆయన వెనక నేను మళ్ళీ ఆగి కొంచెం మూవ్ అవుతుంటే అప్పుడు ఆ బిల్డింగ్ కు అద్దాలు ఉంటాయి కదా, ఉమ్, ఉమ్, అవి రాలి ఇలా రాలిపోతున్నాయి. అంటే ఆ శబ్దానికి, పవర్ కు చుట్టుపక్కల అన్ని బిల్డింగ్ల అద్దాలని వెళ్ళినాయి. సరళంగా బండేసుకొని ఒకరైన మరొకటి కానీ వెహికల్స్ అన్ని స్టార్ట్ అయినాక నుంచి ఉమ్, ఉమ్, బీభత్సవం. ఏం జరిగిందో తెలియదు. ఉమ్, ఉమ్, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే వాళ్ళొక ఫియట్ కారు ఉమ్, లో ఉమ్. ముందే పార్క్ చేసి పెట్టారు అక్కడ. ఆహా, ఆయన వస్తే అవునా? ఆ, ఆ, ఆయన వచ్చినప్పుడు ఒకడు పైన కూర్చున్నాడు ఆ కొండల పైన. అక్కడి ఉమ్, నుంచి బైనాక్యులర్ పెట్టుకొని, అప్పుడప్పుడే సెల్ ఫోన్లు వచ్చినట్టున్నాయి, ఉమ్, ఉమ్, లేకుంటే వాకీ టాకీలో ఏదో తీసుకొని ఉమ్, ఉమ్, ఇక్కడ ఒకడేమో గైడ్ చేస్తున్నాడు, అరే ఉమ్, వస్తుంది వెహికల్ వస్తుంది అని. వచ్చిన తర్వాత అప్పుడు ఈటీవీ వాళ్ళు, అప్పుడు ఈటీవీ వాళ్ళు అంటే లైవ్ చూపియాలా ఇలాంటివి ఏవో ఉంటాయి కదా ఉమ్, అని, ఈ పరిటాల రవి మోహన్ బాబు ఇద్దరు కూర్చొని వస్తున్న వెహికల్ ను ఉమ్. కరెక్ట్ గా ఆ స్పాట్ లో వీళ్ళు క్రాస్ చేశారు. వీళ్ళు ముందు క్రాస్ వీళ్ళు చేశారు. క్రాస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్ ముందు వస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బ్రేక్ కొట్టారు. వాళ్ళు వస్తుండారు లేని వాడు రెడీగా ఉన్నాడు కదా, ఆ, ఆ రెడీ వచ్చారు స్పాట్ కు అనే లోపల ఈ వెహికల్ దొరికి ఇది లేచిపోయింది. అయ్యో. దాంట్లో ఉండే మిక్కిలి జగదీష్ బాబు అని సీనియర్ జర్నలిస్ట్, నా ఫ్రెండ్ ఒక అతను రాజశేఖర్ అని, ఉమ్, కెమెరామ్యాన్స్ వాళ్ళందరూ ఒక 6-7 మంది చనిపోయారు అనే స్పాట్. ఆ వెహికల్ లో ఉన్న క్రూ మొత్తం చనిపోయారు. విధి చూసారా. ఆ ఉమ్, ఆ తాకిడికి ఇంకా అక్కడెక్కడ చల్లాచారు. ఒక 18 మంది దాకా పడిపోయారు. కాళ్ళు తెగిపోయిన వాళ్ళు, చేతులు తెగిపోయిన వాళ్ళు, ఉమ్. ఆహాకారాలు